వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫుడ్ లైసెన్స్ అంటే ఏంటిది, ఫుడ్ లైసెన్సు ఎవరు తీసుకోవాలి, ఫుడ్ లైసెన్సు తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాంట్లో రకాలు మరి దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా బిజినెస్ చేసుకునే వాళ్ళు, రిటైలర్ షాప్ ఉన్నవాళ్ళు, హోల్సేలర్ షాప్ ఉన్నవాళ్ళు అండ్ డిస్ట్రిబ్యూటర్సు, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, స్టోరేజ్ గోడౌన్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉన్నవాళ్ళు అండ్ రీప్యాకింగ్ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు ఈ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మనకి బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ వచ్చేసి సెంట్రల్